వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయా అంటే అవుననే చెప్తున్నారు విశ్లేషకులు. రోజాతో పాటు అందరు కలిసి కట్టకట్టుకొని షర్మిల పార్టీలోకి వెళ్ళబోతున్నారా అంటే నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరుగుతుంది వైసీపీలో ఇప్పుడు చూద్దాం. వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు మాజీ మంత్రి రోజా పార్టీ మార్పు ఖాయమైందా? త్వరలోనే జగనన్నకు ఆమె బై బై చెప్పబోతున్నారా అంటే అవుననే అంటున్నారు సీమ రాజకీయ నాయకులు. రాజకీయాల్లో శత్రువులు మిత్రులు అంటూ ఎవరూ ఉండరు, ప్రత్యర్థులు తప్ప అన్నట్టుగా ఎవరికి అవకాశం అవసరం ఉన్న చోట వారు రాజకీయాలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఇదే దన్నుగా ఇప్పుడు వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. అలా వైసీపీ అధికారం పోయి 2 నెలలు అయ్యిందో లేదో వెంటనే జగన్తో 10 ఏళ్లకు పైగా ట్రావెల్ చేస్తూ జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న నేతలు కూడా ఫ్యాన్ పార్టీని వదిలేస్తున్నారు. మరి ఇప్పుడు రోజా జగన్ కు ఎవ్వరూ ఊహించని షాక్ ఇవ్వబోతుందా? ఆ షాక్ ఏంటో భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. వైసీపీలో నెక్స్ట్ జగన్ కు షాక్ ఇచ్చే నేతల్లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు రోజా. ఈమెతో పాటు పలువురు కీలక నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పుష్ప శ్రీవాణి, సుచరిత, తానేటి వనితతో సహా పలువురు మహిళా నాయకులు కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ షర్మిలకు టచ్ లో వెళ్లారన్నది ఇప్పుడు బ్లాస్టింగ్ న్యూస్ అవుతుంది. ఇక్కడ దీనిని ఎలా నమ్మాలన్న సందేహాలు, అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పటి వరకు ఈ మహిళా నాయకులు వైసీపీకి టచ్ లో లేకుండా పోవటమే దీనికి కారణంగా చెప్తున్నారు. అంతేకాదు షర్మిల ఏపీ రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పదవుల విషయంలో అధిష్టానానికి అందించిన జాబితాలోనూ వీరి పేర్లు ఉన్నాయన్నది మరో సంచలనం. అయితే దీనిని వ్యతిరేకిస్తూనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు యాగి చేస్తున్నారు. రోజా వద్దని చాలా మంది నాయకులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ షర్మిల మాత్రం వీరికే జై కొడుతున్నారనేది ప్రధాన చర్చగా మారింది. సామాజిక వర్గాల ఆధారంగా వీరిని చేర్చుకుంటే ఆ పార్టీ పుంజుకుంటున్నది ఆమె ఆలోచన. ఇదే సమయంలో తన అన్నను నైతికంగా కూడా కొంగదీయవచ్చునని షర్మిల ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ పుంజుకునే పరిస్థితిలో లేకపోవడంతో పాటు జగన్ ఆలోచనలకు వారికి సరిపోవటం లేదు. నిజానికి వీరిలో ఒక్క సుచరిత, వనితలకు మాత్రమే నియోజకవర్గం మార్పు చేశారు. మిగిలిన వారికి వారు కోరుకున్నట్లుగానే టికెట్లు ఇచ్చారు జగన్. అయితే సర్కార్లో ఉండగా వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో వీరిపై కేసులు పెట్టే అవకాశం ఉండడంతో వీరంతా తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అయ్యారు. సో ఏ క్షణంలో అయినా వీరు పార్టీ మారే అవకాశం, షర్మిలకు జై కొట్టే అవకాశం 2 ఉన్నాయి. ఇదే జరిగితే ఈ చెల్లి అన్నకిచ్చే షాక్ ఓ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు విశ్లేషకులు.